అమ్మా, హ్మ్. మనం కొన్ని సిచ్యువేషన్స్‌లో హ్మ్. కొన్నిటికి చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతాం గదా! హ్మ్. అలాంటి సిచ్యువేషన్స్‌లో రియాక్ట్ అవ్వాల్సిన పనుండదు. అయినా కూడా రియాక్ట్ అవుతాం. ఎందుకలా? ఎందుకంటే మన ప్రీవియస్ థింగ్స్ ఉంటాయి గదా! మనం ఏవైనా చేసుండొచ్చు, వినుండొచ్చు ఎవరి దగ్గర నుంచైనా. అలాంటివి విన్నప్పుడు మనకి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది వస్తుందనమాట. అంటే మనకు గూడా ఎక్కడ అలాంటి నెగటివిటీ ఏదన్నా అవుతుందేమో అని భయంతో మనం త్వరగా రియాక్ట్ అవుతాం. అయితే దానికొక ఎగ్జాంపుల్ ఇవ్వవా? దానికి ఎగ్జాంపులా? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా అంటే వేరే అమ్మాయిలు ఎవరన్నా ఫోన్‌లో ఏదన్నా చూస్తున్నారు తప్పుగా అనుకో. నాకది అనిపిచ్చింది. ఓకే. ఈ అమ్మాయిలు ఇలా ఫోన్‌లో చూస్తారు అనేసి. అప్పుడు నేనేం చేస్తాను, నీ ఫోన్‌లో నుంచి ఒక కన్నేసి పెడతాను. అంటే మా పాప అట్లా జరగకూడదు అనేసి భయంతో. అది స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కానీ నేనొకసారి ఆర్ట్స్ కాలేజ్ అనేసి మన తిరుపతిలో ఒక ఆర్ట్స్ కాలేజ్ ఉంది గదా! అక్కడ సాయంత్రం టైమ్స్ అంటే అందరూ పిల్లలందరినీ తీసుకెళ్తూ ఉంటారనమాట వాకింగ్స్‌కి అలాంటప్పుడు. సరే నేను గూడా విన్నుని ఇద్దరిని తీసుకొని వెళ్ళా. తీసుకెళ్ళినప్పుడు అక్కడ మగపిల్లలు ఫోను మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ జేసి అమ్మాయిలతో ఆట పట్టించడము. అంటే స్పీకర్ ఆన్ జేసేసి ఒకే అమ్మాయితో నలుగురు అబ్బాయిలు నవ్వుతా మాట్లాడటము, ఏడిపిచ్చడము. ఆ అమ్మాయి మాట్లాడింది నలుగురు షేర్ చేసుకొని ఇలా మాట్లాడదాం, అలా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడే సిట్యుయేషన్‌ని నేను చూసాననమాట. అప్పటినుంచి ఎవరన్నా జెంట్స్ ఎవరికన్నా ఫోను జేసి ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు నాకు అలా అనిపిస్తుందనమాట. వీళ్ళు కూడా అలా చేస్తారేమో, అలా ఆట పట్టిస్తారేమో అనేసి. ఈవెన్ నాకెవరన్నా కాల్ జేసి ఏదైనా మాట్లాడతా అన్నా గూడా నేను మాట్లాడేటప్పుడు చాలా బేస్ వాయిస్‌తో కొంచెం గట్టిగా ఏంటి అన్నట్టే మాట్లాడతాను. కొంచెం భయముంటుంది. అంటే అలా మాట్లాడతారేమో, నలుగురితో షేర్ చేసుకుంటారేమో అట్లాంటివేవన్నా అనేసి అనిపిస్తది. అందుకే నేను అమ్మాయిలతో ఎప్పుడన్నా చెప్తాననమాట. అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అందరూ ఒకేలా ఉండరు. అందరూ మంచిగా ఉండరు అనేసి. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఏదైనా మంచిగా అనుకున్నామనుకో, అందరూ మంచిగా పాజిటివ్‌గా మాట్లాడతారు. ఒక అమ్మాయి గురించి ఒక నెగెటివ్ వర్డ్ వచ్చిందనుకో, అందరూ నెగెటివ్‌గా చెప్పుకుంటారు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గాబట్టి, ఆ నెగెటివ్ దీనికి వెళ్ళగూడదు అనేసి జాగ్రత్త పడతా. అలాంటివే ఇంకా డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఎవరన్నా నాకు తెలిసిన అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ లవ్ చేసినప్పుడు సఫర్ అయిందనుకో, ఆ సఫరింగ్ నాతో చెప్తుంది గదా! అది అట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అక్కడ అప్లికబుల్ చేసుకుంటాం. ఆ ఛాన్స్ ఉందేమో అనేసి. ఎవరికైనా కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు గూడా మేము దాన్ని అప్లికబుల్ చేస్తాం. అంటే లైట్‌గా అట్లా ట్రీట్ చేస్తామనమాట. అవతలి పర్సన్ తెలియకపోతే. ఇద్దరిని కూర్చోబెట్టుకొని మోస్ట్‌లీ కౌన్సెలింగ్స్ చేయడం ఎందుకు అంటే ఇలాంటి వాటికి. అంటే తనెలాంటి వాడో గూడా తెలుసుకుంటాం గదా! అందుకని ఇద్దరిని కూర్చోబెట్టుకొని మోస్ట్‌లీ కౌన్సెలింగ్స్ చేస్తాం. అంటే ఇప్పుడు పాస్ట్ సిట్యుయేషన్స్ ఇప్పుడు మనం ఉండే సిట్యుయేషన్‌కి ఇంక్లూడ్ చేయడం కరెక్టా? కాదా? కొన్ని సార్లు ఇంక్లూడ్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే గత అనుభవాలు మనకి పాఠాలని నేర్పిస్తాయి గాబట్టి, ఆ పాఠాలని మనము నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా అప్లికబుల్ చేసుకోవాలి. కాబట్టి మనము అంటే పాస్ట్ ఏదైతే జరిగిందో అలాంటి వాటిని మనం తీసుకోవాలి. అట్లా చాలా సార్లు తీసుకోకుండా దెబ్బతిన్న సందర్భాలు, దెబ్బతిన్న వాళ్ళని మళ్ళీ నమ్మి, మళ్ళీ దెబ్బతిన్న సందర్భాలు చాలా ఉంటాయి. కొందరు అంటే ఇప్పుడు చెప్పావు గదా! నమ్మిన వాళ్ళని మళ్ళీ అట్లా చేస్తే ఇదవుతారు అని. హ్మ్. అట్లా మళ్ళీ ఎందుకు నమ్ముతూనే ఉంటారు? మోస్ట్‌లీ మనం ప్రేమించిన వాళ్ళు ఏదన్నా తప్పు చేశారనుకో, తప్పు చేసినట్టు అనిపిచ్చదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ నమ్మాలనిపిస్తుంది. ఒకవేళ అంటే ఒకవేళ మారుతారేమో, మన కోసం మారుతారేమో అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి అంటే మనలో పాజిటివిటీ అంటే వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో వచ్చే మార్పు వల్ల మనము మారి వాళ్ళని నమ్ముతామనమాట. మన పేరెంట్స్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన స్పౌస్ కావచ్చు, ఎవరైనా సరే. మన దగ్గర వాళ్ళు లవ్వా, బయట వాళ్ళా అట్లా చెప్పను నేను. మోస్ట్‌లీ ఇంట్లో వాళ్ళ దగ్గర గూడా సరే, కొన్ని సందర్భాల్లో మోసపోతాం. పేరెంట్స్ లవ్వే చాలా ప్యూరెస్ట్ లవ్ కదా! కానీ పేరెంట్స్ కూడా చీట్ చేస్తారా? పేరెంట్స్ లవ్ ప్యూరెస్ట్ లవ్వే. కానీ అన్ని సందర్భాల్లో ప్యూర్ అని అనలేము. అంటే అందరు పేరెంట్స్ కష్టపడే వాళ్ళ పిల్లల్ని సాగుతారు.
అది నిజం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేరెంట్స్ భయపడి కొంత సేవింగ్స్ అని అట్లని ఇట్లని పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని కూడా నేను తప్పని చెప్పను. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని సేవింగ్స్ ఉండాలి కాబట్టి. కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ బంధువుల పిల్లల్ని బాగా చూడడము అట్లా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. నా దగ్గర అంటే కౌన్సిలింగ్స్‌కి వచ్చేటప్పుడు నేను చాలా మందిని వింటూ ఉంటానన్నమాట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చీట్ చేసేది అలాంటివి. నేను నమ్మలేనంతగా కూడా చాలా సిట్యుయేషన్స్ విన్నాను. ఫేస్ చేశాను. అంటే పేరెంట్స్ కొంతమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లల్ని. పిల్లల్ని ఎలా మోసం చేస్తారు అంటే ఫైనాన్షియల్‌గా గూడా మోసం చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవడం, ఎవరికో ఇచ్చేయడం అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం గదా! పేరెంట్స్‌ని బాగా చూడాలి ఇట్లా, అట్లా అని చెప్తా అంటాం గదా! కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కన్నా లైఫ్ పార్ట్నరే బెస్ట్. వాళ్ళ మాటే వినండి అని చెప్పేలాగా గూడా అలాంటి వాళ్ళని గూడా నేను చూసాను. హ్మ్. డిఫరెంట్‌గా చీట్ చేస్తారు. పేరెంట్స్ బయట చీట్లు వేసి, అలా ఇలా ఎత్తి వాళ్ళు డబ్బులిచ్చేసి, వద్దన్నా గూడా తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఇట్లాంటివి గూడా ఉన్నాయి. ఇంకా అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిందైతే ఆహ్, అంటే పేరెంట్స్ అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్‌కెళ్ళిన తర్వాత తోడుగా కావాలనుకుంటారో ఏంటో మరి నాకు తెలీదు గానీ, ఒక స్ అంటే పిల్లల కన్నా ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమించి, పిల్లల దగ్గర నుంచి కూడా తీసి వాళ్ళకిచ్చి మోసపోయిన సందర్భాల్లో నాకు పాపమనిపిస్తుంది.